ఈ వీడియోలో మనం స్కాన్ఎఫ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫంక్షన్ ఏంటంటే మన స్కాన్ఎఫ్ లానే అనమాట. కాకపోతే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తాం? కన్సోల్ నుంచి యూజర్ ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే గనక ఆ ఇన్పుట్స్‌ని వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని వాటిని మన ఫంక్షన్స్‌లో గాని వీటిలో ఉపయోగించుకుంటాం. వేరేస్ స్కాన్ఎఫ్ వచ్చేసరికి మనకు ఒక టెక్స్ట్ ఫైల్‌లో ఒక డేటా ఉందనుకోండి. ఆ డేటాని మనం కన్సోల్ నుంచి లోడ్ చేయకుండా ఆ ఫైల్ నుంచి లోడ్ చేస్తున్నట్టు. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఒక యూజర్ కన్సోల్ నుంచి ఇన్‌పుట్ చేయకుండా ఆల్రెడీ అదంతా డేటాని మొత్తం టెక్స్ట్ ఫైల్‌లో సేవ్ చేసుందనుకోండి. దాన్ని లోడ్ చేయడం కోసం ఈ స్కాన్ఎఫ్ అనేది ఉపయోగిస్తామన్నమాట. ఇందులో మేజర్‌గా మనం ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి 3 ఉంటాయి. ఒకటొచ్చేసరికి ఆహ్, ఫైల్ పాయింటర్ ఒకటి, తర్వాత ఫార్మాట్ స్పెసిఫై చేస్తాము. తర్వాత ఇక్కడ వేరియబుల్స్‌ని స్పెసిఫై చేస్తామన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో నేను ఆల్రెడీ 2 స్ట్రింగ్స్‌ని క్రియేట్ చేశాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పి. అండ్ ఆల్సో అవుట్‌పుట్ అనేది ఏదైతే రీడ్ చేస్తున్నానో ఇక్కడ, అది నేను నాకు కావాల్సినట్టుగా డిజైన్ చేసి ఇక్కడ ఉంచానన్నమాట. ఇక్కడ ఏమని రాసాను, 2 పేర్లు రాసానన్నమాట. ఒక పేరొచ్చేసరికి కాంచి అని చెప్పి, ఇంకోటేమో కాశీ విశ్వనాథ్ అని చెప్పి రాసానన్నమాట. నేమ్ 1, నేమ్ 2 అనుకోండి. అలాగే ఇక్కడ అదే దాన్ని రిపీట్ చేశా. కాంచి టు కాశీ విశ్వనాథ్, కాశీ టు విశ్వనాథ్ అని చెప్పి ఇలాగ రాసానన్నమాట. సో, ఈ డేటాని ఇప్పుడు మనకి యూజర్ ఇన్‌పుట్ లాగా అనుకోండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్‌పుట్ బదులు మనం టెక్స్ట్‌లో సేవ్ చేసుకొని ఉంచుకున్నాం. ఇదంతా ఒక నేము అండ్ ఇదంతా ఒక నేమ్. ఓకేనా? అండ్ ఇప్పుడు దీన్ని ఈ స్కాన్ఎఫ్‌లోకి లోడ్ చేసి దాన్ని మనం రీడ్ చేయాలన్నమాట. దానికోసమే ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ రాసుకున్నాను. ఫైల్ పాయింటర్ నేను పాస్ చేస్తున్నాను. తర్వాత నా ఫైల్ ఆహ్, ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసరికి స్ట్రింగ్ కాబట్టి %s అని చెప్పి రాసానన్నమాట. ఓకే. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి 2 సార్లు నేను ఆ ఫంక్షన్‌ని కాల్ చేయాల్సొచ్చింది. అదే రీజన్. అండ్ నేను ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ అని చెప్పి రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇక్కడ తర్వాత ఫైనల్‌గా దాన్ని క్లోజ్ చేశాను. అండ్ దెన్ రిటర్న్ 0 అని చెప్పి ఇక్కడితో కంప్లీట్ చేశాను. అండ్ ఇప్పుడు రన్ చేద్దాం. మనకి ఎక్స్‌పెక్టెడ్ వస్తదో రాదో చూద్దాం. మనకి ఫంక్షన్ రన్ అవుతుంది. ఫైల్ రన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ నేమ్ వచ్చేసరికి కాంచి అని వచ్చింది. లాస్ట్ నేమ్ వచ్చేసరికి కాశీ వచ్చింది. కానీ మన ఇక్కడ అవుట్‌పుట్‌లో ఏంటి? కాశీ విశ్వనాథ్ అని చెప్పి మొత్తం కలిపి ఒకటి. తర్వాత కాంచి 2 ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఇక్కడ స్పేస్ తర్వాత ఏదైతే ఉందో అది నెక్స్ట్ దాంట్లోకెళ్ళిపోయింది. ఫస్ట్ నేమ్ విశ్వనాథ్‌కెళ్ళిపోయింది. తర్వాత లాస్ట్ నేమ్ వచ్చేసరికి కాంచి 2 వెళ్ళిపోయిందన్నమాట. ఓకే. ఇది మన యాస్ ఎక్స్‌పెక్టెడ్ పని చేయట్లేదు. నేనేమనుకున్నాను, కాంచి అనేది ఒక ఫస్ట్ నేమ్‌లోను, కాశీ విశ్వనాథ్ అనేది లాస్ట్ నేమ్‌లోను పెట్టాలి అని అనుకున్నాను. బట్ ఇది ఎక్కడైతే స్పేస్ ఉందో అది తర్వాత కంటిన్యూషన్ ఆహ్, బిహైండ్ ది సీన్స్ మనకి బఫర్ ఉంటది కదా! ఆహ్, ఆ బఫర్స్‌లో ఉండటం వలన ఆ స్పేస్ తర్వాత ఏదైతే ఉందో అది తీసేసుకుంది. లాస్ట్‌లో మనకి కాశీ టు విశ్వనాథ్ అనే దాన్ని వదిలేసింది. ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో మనకి ఈ లైన్‌లో రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్ లేకపోతే ఏదైతే ఉందో మొత్తాన్ని ఒకటే కింద రీడ్ చేయాలి అని అనుకుంటే, దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే, స్కాన్ సెట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసుకుంటాం మాట. ఈ స్కాన్ సెట్ అనేది ఏం చెప్తది? ఆహ్, మీరు రెస్ట్ ఆఫ్ ద ఫైల్స్‌లో ఉన్న లేకపోతే రెస్ట్ ఆఫ్ ద కోడ్‌లో ఉన్నది మొత్తాన్ని రీడ్ చేసి, మనకి కన్సోల్‌లో ప్రింట్ ఔట్ చేయమని చెప్పి చెప్తదన్నమాట. కాకపోతే ఈ స్కాన్ఎఫ్‌ని రాసుకోవటం %s లాగా రాసుకోవడం కాకుండా మనం ఏం చేస్తామంటే, ఈ స్కాన్ సెట్‌ని ఇలాగా పర్సెంటైల్ అని ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి ఇన్‌సైడ్ 1 సెకండ్ ఇలా పవర్ సింబల్ యూజ్ చేసి అండ్ నెక్స్ట్ లైన్. దీని ఉద్దేశ్యం ఏంటంటే, ఇది నెక్స్ట్ లైన్ వచ్చేంత వరకు మొత్తాన్ని కంప్లీట్‌గా ఉన్న ఏదైతే లెటర్స్ గాని, స్ట్రింగ్ గాని ఏదైతే ఉందో అదంతా తీసుకొచ్చి లాస్ట్ నేమ్‌లో పెట్టు అని చెప్పి అర్థం మాట. ఓకేనా? ఇక్కడ కూడా నేను అదే చేస్తున్నాను. తీసుకొచ్చి దీన్ని స్కాన్ సెట్ అంటారన్నమాట. ఓకే. ఇక్కడ రాస్తున్నాను. స్కాన్ సెట్. ఓకే. అండ్ ఈవెన్ ఇది మన డేటా టైప్స్‌లోనా డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా రాస్తున్నాను. పాయింట్ స్కాన్ సెట్ అని చెప్పి.
ఓకే. ఇలా స్కాన్ సెట్ అని చెప్పి రాసి క్లోజ్ చేశాను. ఇది ఇప్పుడు మన అవుట్‌పుట్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ వస్తుందో లేదో చూద్దాం. రన్ చేస్తున్నాను. రన్ చేసి యాస్ ఎక్స్‌పెక్టెడ్ వచ్చింది. సో, ఇలాగా స్కాన్ సెట్ ఉపయోగించి రెస్ట్ ఆఫ్ ద లైన్ మొత్తం ఉపయోగించుకోవచ్చు. ఇది ఈ ఫంక్షన్ యొక్క ఉపయోగం. దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థాంక్ యూ.